హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఆర్ లాంగ్వేజెస్ రెండో ఒకటే అనమాట. సో ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అంటే మనం ఎలా అయితే లాంగ్వేజ్ అనేది ఒకటి యూజ్ చేసి ఇంకొక పర్సన్తో మాట్లాడతాము, అలానే డేటాబేస్కి కూడా ఒక లాంగ్వేజెస్ ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్లో మనం ఏదైనా కావాలంటే ఎలా అడుగుతామో, సో దాన్ని కూడా ఏంటంటే టేబుల్ క్రియేట్ చేయాలంటే ఒక క్వైరీ ఉంటుంది. తర్వాత వచ్చేసి టేబుల్ ఏదైనా మోడిఫై చేయాలంటే ఇంకో క్వైరీ ఉంటుంది. సో ఇలా ఈ లాంగ్వేజ్లో ఇవి కన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి కూడా కొంచెము లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. దీంట్లో 5 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ DDL, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇక్కడ నేను ఏంటంటే వాటి ఫుల్ ఫామ్స్ మాత్రమే రాసి పెట్టాను, DML, DCL, TCL, DQL అని చెప్పేసి. సో నేనేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి DQLతో స్టార్ట్ చేస్తాను, డేటా క్వైరీ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏంటంటే క్వైరీ లాంగ్వేజ్ అంటే నువ్వు క్వైరీ రాయడానికి ఇక్కడ మనం ఎలా థింక్ చేస్తామంటే, నువ్వు రాసే ప్రతి ఒక్క లైన్ని కూడా SQLలో క్వైరీ అనేసి అంటారు. సో ఏంటంటే ఇదేం చెప్తుందంటే డేటా క్వైరీ లాంగ్వేజ్ అంటే నువ్వు ఎలా డేటాని ఏదైనా తీసుకోవాలన్నా ఎక్కడి నుంచన్నా పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవాలి అంటే డేటా క్వైరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తావు. ఇది SQL స్టేట్మెంట్లో ఒక కాంపోనెంట్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మేజర్లీ డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకోవడానికి, దాన్ని ఒక ఆర్డర్లో పెట్టడానికి మాత్రం యూజ్ చేస్తాం. దీంట్లో ఒకే ఒక క్వైరీ ఉంటుంది, అదేంటంటే సెలెక్ట్ క్వైరీ. దాన్ని మించి ఇంకా ఏం కూడా ఉండదన్నమాట. సో ఏంటంటే నీకు ఏదన్నా సెలెక్ట్ కావాలి అంటే దేనన్నా నువ్వు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవాలన్నా, నువ్వు ఏదన్నా పర్టికులర్గా ఎక్కడి నుంచైనా తీసుకోవాలన్నా కూడా నువ్వు సెలెక్ట్ని మాత్రం యూజ్ చేస్తావు. ఇక్కడ నేనేమంటే ఇది డేటా క్వైరీ లాంగ్వేజ్లో ఎలాంటి మోడిఫికేషన్స్ అంటే ఎలాంటి ఈ క్వైరీలో ఏం క్వైరీ యూజ్ చేస్తామనేది చెప్తాను. తర్వాత వీటి మీద క్వైరీస్ ఎలా రాయాలని చెప్పేసి నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. సో తర్వాత ఏముంటుంది క్వైరీ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఇదేమంటే చాలా సింపుల్ అన్నమాట. దీంట్లో ఏమంటే ముఖ్యంగా క్రియేట్ చేయడానికి మోడిఫై చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇక్కడ నేను రాసిన ఫస్ట్ పాయింట్ కూడా అంతే, ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మేజర్లీ ఏంటంటే నువ్వు ఏదైనా టేబుల్ క్రియేట్ చేయడానికి కానీ తర్వాత చేసిన టేబుల్లో నీకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. సో ఇదేంటంటే ఇక్కడ 5 ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్ వచ్చేసి క్రియేట్, ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ అని చెప్పేసి ఈ క్వైరీని యూజ్ చేయాలి. తర్వాత డ్రాప్, నువ్వు ఏదన్నా పర్టికులర్ రో మొత్తాన్ని కానీ లేకపోతే టేబుల్లో ఉన్న డీటెయిల్స్ మొత్తంని కానీ డ్రాప్ చేయాలంటే డ్రాప్ అని చెప్పేసి కమాండ్ యూజ్ చేస్తావు. సో తర్వాత ఏంటంటే ఆల్టర్, సో నువ్వేమంటే ప్రతి ఒక్క రోని ఆల్టర్ చేయాలన్నా కాలమ్ని ఆల్టర్ చేయాలన్నా ఈ ఆల్టర్ అనే కమాండ్ అయితే యూజ్ చేస్తావు. తర్వాత ట్రంకేట్, ఈ ట్రంకేట్ అంటే ఏంటంటే మొత్తం అంతా నీ టేబుల్ని మొత్తం డ్రాప్ చేసే అంటే నీ టేబుల్ మొత్తం డిలీట్ చేయాలంటే ట్రంకేట్ యూజ్ చేస్తావు. తర్వాత రీనేమ్, సో ఇక్కడ ఏంటంటే రీనేమ్ అంటే నువ్వు నీ టేబుల్ నేమ్ మార్చాలన్నా తర్వాత వచ్చేసి ఏమంటే కాలమ్ నేమ్స్ ఉంటాయి కదా వాటిని మార్చాలన్నా యూజ్ చేయొచ్చు రీనేమ్ని. సో ఇది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. తర్వాత ఏంటంటే నేను చెప్పేది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ గురించి. మ్యానిపులేషన్ అనే నేమ్ వినగానే ఏం అర్థమవుతుంది, మనము ఒక దేన్నైనా సరే మ్యానిపులేట్ చేయాలి అంటే ఉన్న డేటాని తీసేసి కొత్త డేటాని యాడ్ చేయాలి. అంటే ఓల్డ్ డేటాని మోడిఫై చేసి న్యూ డేటాని యాడ్ చేస్తాం. సో ఇది మోస్ట్ ప్రాబబ్లీ మ్యానిపులేషన్ అనగానే మీకు అర్థమవుతుంది. సో నువ్వు కొత్త డేటాని ఎట్లా యాడ్ చేస్తావు అంటే ఆ డేటాని నువ్వు ఇన్సర్ట్ చేయొచ్చు, లేకపోతే ప్రజెంట్ డేటాని డిలీట్ చేయొచ్చు, లేకపోతే ఉన్న డేటాని అప్డేట్ చేయొచ్చు. అంటే ఇన్సర్ట్ అంటే నువ్వు కొత్త డేటాని మాత్రం దీంట్లోకి యాడ్ చేయగలుగుతావు. తర్వాత డిలీట్ అంటే ఆల్రెడీ ఉన్న డేటాని డిలీట్ చేస్తావు, ఏదైనా రో కానీ ఏమన్నా వద్దంటే దాన్ని డిలీట్ చేయొచ్చు. తర్వాత అప్డేట్ అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న డేటాలో ఏదైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయడం. సో ఇది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో ఉన్న 3 కమాండ్స్ ఏంటంటే ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. సో వాటిలో వచ్చేసి మ్యానిపులేషన్ ఎలా చేయాలి అని చెప్పేసి చెప్తాం. తర్వాత డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే నువ్వు కంట్రోల్ చేయాలి, నీ దగ్గర ఉన్న డేటాని కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేస్తావు, వాటికి నువ్వు యూజ్ చేసేది ఏమంటే గ్రాంట్, రివోక్. సో గ్రాంట్, రివోక్ ఈ పేర్లు వినగా నీకేం అర్థమవుతుంది, గ్రాంట్ అంటే ఏంటంటే ఒక పర్మిషన్ ఇచ్చేస్తావు. సో నీకేం చేయాలన్నా కూడా పర్టికులర్ పర్మిషన్ అనేసి గ్రాంట్ అని చెప్పేసి ఇచ్చేస్తావు. రివోక్ అంటే ఏంటంటే నువ్వు ఇచ్చిన పర్మిషన్ని తీసేసుకుంటావు. ఏదైతే పర్మిషన్ నువ్వు ఇస్తావో ఆ పర్మిషన్ మొత్తాన్ని నువ్వు తీసేసుకుంటావు అన్నమాట. అంటే ఏ గ్రాంట్ అయితే కమాండ్ యూజ్ చేసి నువ్వు పర్మిషన్ ఇచ్చావో అదే గ్రాంట్ కమాండ్ దగ్గర నుంచి రివోక్ యూజ్ చేసి దాని పర్మిషన్ అది బ్యాక్ తీసేసుకుంటుంది. తర్వాత లాస్ట్ వచ్చేసి ఇంకా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఏమంటే మొత్తం అంతా కొంచెం నీ సెట్ ఆఫ్ టాస్కులు ఉంటాయి, వాటన్నిటినీ ఒక సింగిల్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్గా చేంజ్ చేయాలి.
అంటే ఎలా చెప్తామంటే ఫర్ సపోజ్ నీకు ఒక సెట్ ఆఫ్ టాస్క్లు అని చెప్పేసి నేను ఇచ్చేసాను. నీ దగ్గర ఒక డేటాబేస్లో డేటా ఉన్నది. సో దీంట్లో ఏమంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అట్లా అని చెప్పేసి ఒక 50 rows వరకు డేటా ఉన్నది అనుకో నీ దగ్గర. సో నువ్వేం చేసావు, ఒక వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ యాడ్ చేస్తున్నావు, ఒక రోలో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నావు. సో కరెక్ట్గా ఎక్కడ దాకా యాడ్ చేసావు, ఫస్ట్ 30 నెంబర్స్కి యాడ్ చేసేసి ఉంటావు. ఒకవేళ ఇక్కడ 30 నెంబర్స్ దాకా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసేసి ఉంటావు. తర్వాత ఏమంటే నీకు ఎక్కడ లాస్ట్కి 31 దగ్గర ఒక మిస్టేక్ అరైంది, అంటే ఒక మిస్టేక్ వచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు, మళ్ళీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి కదా. 1 to 30 నువ్వు ఏమైతే ఫిల్ చేసినావో అవన్నీ చెక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనేది మనకి ఎట్లా యూజ్ అవుతుందంటే మెయిన్గా ఫస్ట్ నువ్వు ఇప్పుడు 1 to 10 చేసావు, అక్కడ నీకు కరెక్ట్గా అనిపించాయి. సో వాటిని ఏమంటే ఒక సేవ్ బ్యాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే సేవ్ పాయింట్ అని చెప్పేసి క్లిక్ చేసే దానికన్నా ముందుగా ఏమంటే కమిట్ అని చెప్పేసి ఒకటి క్లిక్ చేస్తాం. అంటే కమిట్ అని చెప్పేసి క్లిక్ చేసినామంటే ఏమవుతుందంటే నువ్వు ఎక్కడి దాకా అయితే నువ్వు కరెక్ట్గా నోట్ చేసి ఉంటావు. ఇప్పుడు 1 to 10 ఫస్ట్ ఫిల్ చేసావు, అప్పుడు నువ్వు కమిట్ అని చెప్పేసి ఒక కమాండ్ క్రియేట్ చేసినావు. అప్పుడేమవుతుందంటే నువ్వు 1 to 10 ఏమైతే ఉన్నాయో అవన్నీ డేటాబేస్లోకి సేవ్ అయిపోతాయి. తర్వాత ఏముంటుంది సేవ్ పాయింట్. సేవ్ పాయింట్ అంటే దాని అర్థం ఏమంటే నువ్వు ఇప్పుడు 1 to 20 వరకు చేసావు, దానికి సేవ్ పాయింట్ కమాండ్ రాసావనుకో అప్పుడేమవుతుందంటే అది డేటా మాత్రం నీ టేబుల్లో మాత్రమే సేవ్ అవుతుంది, డేటాబేస్లోకి స్టోర్ అవ్వదు. సో తర్వాత రోల్ బ్యాక్ అనేసి యూజ్ చేసినామంటే ఏమంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు 20 వరకు సేవ్ చేసావు, తర్వాత 23rd దగ్గర నీకు ఎర్రర్ వచ్చింది. అప్పుడేం చేస్తావు, రోల్ బ్యాక్ ఆప్షన్ యూజ్ చేసినావు అనుకో, ఎక్కడ దాకా అయితే సేవ్ పాయింట్ చేసింటావు కదా ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసి అది ఆగుతుంది. సో దానిపైన వరకు అది చెక్ చేయదు, ఓన్లీ సేవ్ పాయింట్ నువ్వు ఎక్కడికైతే చేసావో అక్కడ దాకా రోల్ బ్యాక్ అంటే మళ్ళీ వెనక్కి పోతుంది. సో ఇవి కమాండ్స్. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నువ్వు యూజ్ చేయాల్సిన ఆప్షన్ అంటే కమాండ్ ఏంటంటే సేవ్ పాయింట్. అంటే ఒక డేటాబేస్ నువ్వు ఎక్కడికైతే ఫిల్ చేసావో అక్కడికి కరెక్ట్గా ఉంది అంటే ఆ డేటా మొత్తాన్ని సేవ్ పాయింట్ కమాండ్ యూజ్ చేసి సేవ్ చేస్తావు. తర్వాత ఏమంటే కమిట్, అది టేబుల్లో మాత్రమే సేవ్ ఉంటుంది సేవ్ పాయింట్ యూజ్ చేసినప్పుడు. నీకు ఇప్పుడు డేటాబేస్లోకి స్టోర్ అవ్వాలంటే కమిట్ కమాండ్ యూజ్ చేయాలి. తర్వాత నీకు ఎక్కడన్నా ఎర్రర్, ఒకవేళ ఇన్ కేస్ ఎర్రర్ అక్కర్ అయిందంటే నువ్వు రోల్ బ్యాక్ కమాండ్ యూజ్ చేసినావంటే ఎలా తిరిగి అది సేవ్ పాయింట్ ఎక్కడికైతే చేసింటావో అక్కడ దాకా వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి నువ్వు చూసుకోవచ్చు, రిమైనింగ్ నీకు ఎలాంటి కష్టం ఉండదు. సో మేజర్లీ ఇప్పుడు ఏంటంటే నేను ఎస్క్యూఎల్లో అంటే ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ చెప్పేశాను. కానీ ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని మనం క్వైరీస్ అనేవి ఎలా రాస్తాం అంటే ఒక టేబుల్ క్రియేట్ చేయడం ఎట్లా, దాంట్లో డేటాని ఎట్లా ఇన్సర్ట్ చేస్తాము, ఇవన్నీ ఏమంటే నెక్స్ట్ నేను పెట్టే వీడియోస్లో వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చెప్పినంత వరకు మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ వాటిని కామెంట్ సెక్షన్లో రాయండి. సో అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.